హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతుందని బీజేపీ నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. గల్లంతైన గ్యారంటీలు, నెరవేరని హామీలు, కాంగ్రెస్ వంచన పేరుతో ఈ మహాధర్నా నిర్వహించారు. మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని మండిపడ్డారు. సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో 10 ఏళ్లు బందీగా మారిందని విమర్శించారు ఎల్లారెడ్డి. దొంగల పాలయ్యిపోయనా మా అన్నలారా, ద్రోహుల పాలయ్యిపోయనా మా తమ్ములారా. 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వము 400 ఫాల్స్ ప్రామిజులతో అధికారంలోకి రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి నిద్రపోయిన ప్రభుత్వము ఇప్పుడిప్పుడే ప్రజలు తిరగబడుతున్నారని తెలుసుకొని వాళ్ళు ఒక రకరకాల పాలసీలు, అందులో మొన్న బెల్ట్ పాలసీ అని, బెల్ట్ పాలసీలు తెలుసు. ఈ మధ్యన 1000 కోట్ల రూపాయలు టెండర్ వేసేసి వైన్స్ అన్ని బార్లా తెరిచేసి యువతనంతా తాగుబోతులను చేసింది. ఇప్పుడు హిల్ట్ పాలసీ అనేది చాలా మందికి తెలియదు అనుకుంటారు. హిల్ట్ పాలసీ అంటే ఇంతవరకు ప్రభుత్వ భూములు ఏదైతే పారిశ్రామికవేత్తలకు అలాట్ చేయడం జరిగిందో ఆ ల్యాండ్స్ అన్ని తీసుకొని కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశము. ఇది చాలా దారుణమైన విషయము. సో ఆ విషయంగా 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వంచనను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ మహాధర్నా ఇక్కడ ధర్నా చౌక్ లో నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదో కొంతమంది రాజకీయ నాయకులు ఎవరికి వచ్చేసి డౌన్ అంటే నడవదు. ప్రజలంతా తిరగబడితే గానీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడే ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ప్రభుత్వం ఏమో అక్షయ పాత్రలో ఉన్నదంతా కడగనాకింది. ఈ ప్రభుత్వం ఏమో ఉన్న పాత్రలను కూడా అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజలంతా తిరగబడితే గానీ భావితరాలకు లేకుంటే ఉండదు. ఎందుకంటే ఏదైనా మంచి కార్యక్రమము ఇండస్ట్రియల్ కానీ, ఇప్పుడు మన RRR లాంటి విషయంలో వచ్చినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కొరకు చాలా కష్టపడాల్సి వస్తున్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇచ్చేసి RRR పూర్తిగా బడ్జెట్ అలాట్ చేసిన ల్యాండ్ ల్యాండ్ అక్విజిషన్ చేయలేక తంటాలు పడుతుంది. ఈ ల్యాండ్స్ అన్ని ఈ వ్యక్తిగత ప్రయోజనాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలు, మినిస్టర్ల కొరకు ప్రయోజనాలు కల్పించడానికి చేసిన పెద్ద భారీ కుంభకోణం. కాబట్టి ఇమీడియట్లీ ప్రభుత్వం ఈ విషయంలో విరమించుకోవాలని, సో ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి నిద్రపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య వానకాలంలో వచ్చిన భారీ వర్షాలలో కామారెడ్డి జిల్లాలో, ముఖ్యంగా నా ప్రాంతమైనటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో 3 మండలాలు సంపూర్ణంగా కొట్టుకుపోవడం జరిగింది. ప్రజలు చనిపోయారు. అలాంటి ఎన్నో పశువులు కూడా కొట్టుకుపోవడం జరిగింది.